హై హై వచ్చేసాను. పంచారామాలు పార్ట్ 2తో అయితే వచ్చేసాను. ఇదిగోండి స్టార్ట్ అయిపోయాం. ద్రాక్షారామం అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ రోడ్స్ కానీ ఆ రోడ్స్ పక్కనే చూడండి. అబ్బా 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 ఆ కొబ్బరి చెట్లు కానీ ఎంత బాగుందో. నాకు నేచర్ అంటే పిచ్చి. మీకు ఎవరికైనా నేచర్ అంటే పిచ్చి ఉన్నోళ్ళు కామెంట్ చేయండి. అలా చూసుకుంటూ అయితే ద్రాక్షారామం అయితే రీచ్ అయిపోయాం. ద్రాక్షారామం ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాము. అసలు ఈ టెంపుల్స్ ఎంత బాగున్నాయి అంటే ఓల్డ్ టెంపుల్స్ అండి. ఇక్కడ చాలా మూవీస్ అనేది షూటింగ్ అయితే జరిగినాయి. చాలా మూవీస్లో చూసే ఉంటారు. అన్ని చోట్ల శివుడే ఉండేది. కానీ 5 టెంపుల్స్కి 24 అవర్స్లో దర్శనం చేసుకుంటే చాలా 7 జన్మలో సంథింగ్ నాకు కరెక్ట్గా తెలీదు పుణ్యం అని చెప్పి అంటారు. నందీశ్వర దర్శనం అయితే చేసుకున్నాము. ఈ టెంపుల్కి ఇంకో ప్రత్యేకత ఉందండి. 116లో ఎంతో ఇస్తే ఇక్కడ ఒకళ్ళకి అన్నదానం చేసినట్టు, ఇక్కడ ఒక్కళ్ళకి అన్నదానం చేస్తే కాశీలో 11 మందికి అన్నదానం చేసినట్లు అంట. ఇక్కడ చెప్తున్నారు. నమ్మేవాళ్ళు చేయించవచ్చు, తప్పేం లేదు. ఒక 116 అంటే ఏం పోయిందండి, చేపిస్తే మంచిదే కదా. ఇక్కడ నాగమయ్య చుట్టూ అయితే తిరిగి కొంతమంది పాలు అయితే పోస్తున్నారు, కొంతమంది నీళ్లతో అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రసాదాలు అన్ని టెంపుల్స్లో ప్రసాదాలు అయితే తీసుకున్నాము. టిఫిన్ చేయడానికి అయితే ఆగాం. ఇడ్లీ సాంబార్ నా ఫేవరెట్ తినేసి పాలకొల్లు శ్రీరామం అయితే వెళ్ళాము. ఇక్కడ దండం అయితే పెట్టుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. టెంపుల్లో అన్ని టెంపుల్స్ అండి చాలా ఓల్డ్ అయినా చాలా ప్రత్యేకత ఉన్న టెంపుల్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. అందరూ విజిట్ చేయొచ్చు. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపుల్స్లో పూజారులు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క భక్తుడిని గోత్రంతో సహా ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లతో దర్శనం అయితే అర్చన అయితే చేస్తున్నారు. దర్శనం కూడా చాలాసేపు నుంచొని చూడనిస్తున్నారు. లాస్ట్గా దర్శనం అయిపోయిన తర్వాత గోపురం దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ మీన్స్ అక్కడి నుంచి భీమవరం అయితే స్టార్ట్ అయ్యాము. అది కూడా చూడండి ఆ కొబ్బరి చెట్లు కానీ కోనసీమ అందాలండి. చాలా ఇష్టం నాకైతే. మీలో ఇంకా ఎంతమందికి ఇష్టమో చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. అక్కడి నుంచి వెళ్ళగానే భీమవరం అయితే వెళ్ళాం. భీమవరంలో సోమారామం అనే టెంపుల్ ఉంటుంది. ఆపోజిట్ కోనేరు ఉంది. ఈ టెంపుల్స్ అన్నీ నేను దేవుణ్ణి వీడియో తీయొచ్చు, ఫోన్ ఏలో ఉంది కానీ తీయలేదు. తీసినా అప్లోడ్ చేయను. దేవుణ్ణి అనేది డైరెక్ట్గానే దర్శనం చేసుకోవాలని నా ఒపీనియన్. టెంపుల్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా విజిట్ చేయండి. ఓం నమః శివాయ. పంచారామాల ట్రిప్ అనేది కంప్లీట్ అయిందండి. నేను షార్ట్కట్లో చెప్పాను, ఏమో అనుకోవద్దు. నా కంటెంట్ అనేది నచ్చితే డూ ఫాలో వెంకీ ఎడిట్స్. థ్యాంక్ యూ.